హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకుందాం ఫ్రెండ్స్. మంచిగా డిజైన్ ఫ్రెండ్స్ ఈజీ ఎలా చేసుకోవచ్చు అని మనం క్యాన్వాలో నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సింపుల్గా మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ అని చేస్తాను ఫ్రెండ్స్. స్క్రాచ్ నుండి మీరు చూసుకొని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు క్యాన్వా కంప్లీట్గా తెలుగులో ఫ్రీగా కంప్లీట్ కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు ఫ్రెండ్స్. మీరు వెళ్ళి కంప్లీట్గా క్యాన్వా తెలుగులో ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్చ్ బార్కి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. సర్చ్ బార్కి వెళ్ళి canva.com అని క్లిక్ చేశాను. మన canva.com అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ కాగానే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సర్చ్ ఆప్షన్ ఉంది. సర్చ్ ఆప్షన్కి వెళ్తాను. నేను సర్చ్ ఆప్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంది కదా ఫ్రెండ్స్. యూట్యూబ్ థంబ్నెయిల్ క్లిక్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రాచ్ నుండి చేయాలనుకుంటున్నాను. టెంప్లెట్ యూజ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ క్రియేట్ బ్లాంక్ ఉంది. క్రియేట్ బ్లాంక్ మీద క్లిక్ చేశాను. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జస్ట్ వైట్ బోర్డ్ అనేది వచ్చేసింది. సో మనకు మంచి అట్రాక్టివ్ మనం ఎలా డిజైన్ చేయాలని మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పిక్ కావాలి కాబట్టి ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో ఒక ఐడియా మనకు కావాలి, అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మనం పెట్టాలనుకుంటున్న ఒక ఐడియా కావాలి కాబట్టి నేను దాని గురించి ఎలా అనుకుంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా బిఫోర్ ఫ్రెండ్స్ మంచి థంబ్నెయిల్ ఉన్నప్పుడు మనకి ఎలా ఉండే వ్యూస్, మంచి థంబ్నెయిల్ లేనప్పుడు ఎలా వ్యూస్ ఉండే అనేది మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే బిఫోర్ ఆఫ్టర్ ఫ్రెండ్స్. బిఫోర్ వ్యూస్ ఏమో 99 ఉన్నాయి, ఆఫ్టర్ వ్యూస్ అయితే 1 మిలియన్ ఉండే. అంటే థంబ్నెయిల్ మంచిగా ఉంటే మనకి ఫ్రెండ్స్ ఎక్కువ వ్యూస్ వస్తాయి. థంబ్నెయిల్ తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్ మంచిగా లేకుంటే తక్కువ వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది మన టాపిక్. ఈరోజు మనం ఒక టాపిక్ తీసేసుకున్నాం. సో మనం చూసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనకు బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ సర్చ్ బార్కి వెళ్ళి ఫ్రీ పిక్ అనేది టైప్ చేస్తున్నాం. చూసుకున్న freepik.com అని క్లిక్ చేశాను. freepik.com ఓపెన్ కానీ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి, బ్లాక్ కలర్ది కావాలి కాబట్టి ఇక్కడ టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది టైప్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఇలా ఉంది అంటే చూడడానికి కొంచెం బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం మీరు చూసుకుంటే కొంచెం రఫ్గా ఉండదు, మరీ స్మూత్గా ఉంటే బ్లాక్ కలర్ మొత్తం అది బాగోదు ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ ఉంది కదా, ఫ్రీ డౌన్లోడ్ మీరు క్లిక్ చేయగానే ఇది మనకి ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది. కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అప్లోడ్స్ ఉంది. అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ ఫ్రెండ్స్ అప్లోడ్ ఫైల్ ఉంది కదా, అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. నేను ఇదే ఫ్రెండ్స్ నేను డౌన్లోడ్ చేసిన దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. మీరు చూసుకుంటే ఇది మనకి కంప్లీట్గా అప్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది పాతది ఫ్రెండ్స్. జస్ట్ మీకు స్క్రాచ్ నుంచి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే ఇది మనకి అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ కాగానే ఫ్రెండ్స్ నేను ఇలా దీన్ని క్లిక్ చేయగానే ఇది మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. ఇది రాగానే ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తాను. మౌస్కి రైట్ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ గానే సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేసేస్తున్నారు. లేదు అంటే మీరు ఫ్రెండ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ లేదు అంటే మీరు దీన్ని ఇలా క్లిక్ చేసి దీన్ని ఇలా కూడా లాక్కోవచ్చు. మీకు కావాల్సిన దాంట్లో మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే కొంచెం కష్టమవుతుంది, అలా అయితే ఈజీ అయిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను జస్ట్ ఇలా రైట్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసాను. ఇలా వచ్చేసింది. రాగానే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్, మన డిజైన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నేను ఇక్కడ దీన్ని జస్ట్ టెక్స్ట్ని కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ కావాలి కాబట్టి ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేశాను. యాడ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేయగానే జస్ట్ ఇక్కడ బిఫోర్ అంటే రాశాను ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే బిఫోర్ ఇక్కడ పెట్టేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి టెక్స్ట్ కావాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బిఫోర్ తర్వాత ఆఫ్టర్ కూడా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఆఫ్టర్ కూడా మనకు కావాలి కాబట్టి నేను ఈ ఆఫ్టర్ కూడా తీసేసుకుంటాను. మళ్ళీ ఒకసారి నేను యాడ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేశాను. ఈ క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇలా మనకు మళ్ళీ యాడ్ హెడ్డింగ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ హెడ్డింగ్ని మళ్ళీ నేను తీసేసి ఆఫ్టర్ అని క్లిక్ చేశాను. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా బిఫోర్ ఆఫ్టర్ అనేది మనకు వచ్చేసింది. సో దీన్ని నేను ఇటు సైడ్ పెడుతున్నా, బిఫోర్ని ఇటు సైడ్ పెట్టాను ఫ్రెండ్స్. మళ్ళీ మనం దీన్ని అలైన్మెంట్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అలైన్మెంట్ ఒకటేసారి కాదు కాబట్టి ఇలా క్రియేట్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్, ఎంత బాగుంది అంటే ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్. అది ఎలా క్రియేట్ చేయాలని మనం నేర్చుకుందాం. అది చాలా సింపుల్ ఫ్రెండ్స్, బట్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ ఎలిమెంట్స్ ఆప్షన్కి వెళ్ళిపోయాను. ఎలిమెంట్స్ ఆప్షన్కి వెళ్ళిపోగానే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్క్వేర్ కొన్ని షేప్స్ అనేది మనకు కావాలి. సో ఇక్కడ మనకి షేప్స్ దొరుకుతాయి. లేదంటే మనకి ఇక్కడ సర్చ్ బాక్లో మనం సర్చ్లో కూడా మనకి ఏ షేప్ కావాలో అది మనం క్లిక్ చేస్తే ఆ షేప్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ స్క్వేర్ షేప్ని తీసేసుకున్నాను, బట్ ఇది బ్లాక్ కలర్లో వచ్చింది కదా ఫ్రెండ్స్. నేను దీన్ని వైట్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, షేప్ కలర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి వైట్ మీద క్లిక్ చేయడం మనకు వైట్ కలర్లో అయిపోయింది ఫ్రెండ్స్. నేను జస్ట్ దీన్ని ఇలా లాక్కుంటున్నారు, ఎందుకంటే ఇది కొంచెం ఇలా ఉండాలి కాబట్టి. ఇలా లాక్కున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇది ఎలా ఉందంటే ఫ్రెండ్స్, అంటే కార్నర్ కూడా ఎంత నాట్చ్గా ఉంది కాబట్టి మనకు అలా అవసరం లేదు. అంటే కొంచెం ఇట్లా కార్నర్ వెళ్ళిపోయినట్టు, రేడియస్ ఇట్లా కొంచెం వెళ్ళిపోయినట్టు ఉండాలి. మన ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కార్నర్ అంతగా లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇలా తీసుకున్నట్టుందిగా. అలాంటి కార్నర్ ఎలా చేయాలంటే మీరు క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా బార్డర్ స్టైల్ అని, ఈ స్టైల్ని క్లిక్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఫ్రెండ్స్ ఈ రౌండ్ని కొంచెం మనం ఇలా 10 వరకు మనం ఇలా పెట్టుకోవచ్చు. 10
10 వరకు నేను పెట్టేశాను ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. 10 వరకు పెట్టిన కొంచెం మనకి ఇలా బాక్స్ షేప్లో వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇంకోటి కావాలి కాబట్టి ఇంకోసారి తీసుకోవాలి అవసరం లేదు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్ ఆప్షన్ ఉంది, దీన్ని డూప్లికేట్ చేస్తే చాలు మనకి ఇంకో డూప్లికేట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇందులో మనకు వ్యూ అనే మళ్ళీ ఒక టెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఇందులో వ్యూస్ అనే టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వ్యూస్ అనే టెక్స్ట్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. నేను ఈ వ్యూస్ ఎలా చేస్తాను అంటే ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ హెడ్డింగ్ తీసుకుంటున్నాను. హెడ్డింగ్ తీసుకోగానే ఫ్రెండ్స్ మళ్ళీ మనకి హెడ్డింగ్ అనేది వచ్చేసిన తర్వాత దీన్ని తీసేసి నేను ఇక్కడ వ్యూ ఆప్షన్ పెట్టేసిన తర్వాత జస్ట్ దీన్ని మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలర్ చేంజ్ చేసుకుంటాను, ఎందుకంటే వైట్ కలర్ కనిపించదు కాబట్టి. మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఏ మీద క్లిక్ చేస్తే మీకు కలర్ ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో వైట్ మీద బ్లాక్ బాగుంటుంది కాబట్టి నేను బ్లాక్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను. కొంచెం పైకి తీసుకెళ్తే ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది స్టాటిక్గానే కనిపిస్తుంది, అంత అట్రాక్టివ్ కనిపించలేదు. ఇదైతే కొంచెం షాడో వచ్చేసి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా ఎలా చేయాలని నేను చెప్తాను ఫ్రెండ్స్. జస్ట్ ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కొన్ని మంచి ఫీచర్స్ కూడా ఇందులో తెలుసుకోబోతున్నారు. సో ఇలా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసింది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు కావాల్సింది ఇమేజెస్ కూడా కావాలి కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వ్యూని మళ్ళీ ఒకసారి డూప్లికేట్ చేసుకుంటాను. మనకి ఇటు సైడ్ కూడా వ్యూ ఉంది కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని డూప్లికేట్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి నాకు టెక్స్ట్ తీసుకోవాలి, ఎందుకంటే 99 రాయాలి కాబట్టి. సో నేను ఇక్కడ 99 రాసేసాను. 99 రాసిన తర్వాత దీన్ని ఇటు సైడ్ తీసేసుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి నాకు మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత 1 మిలియన్ మనకి వ్యూస్ కావాలి కాబట్టి ఫ్రెండ్స్, నేను జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసుకొని ఫ్రెండ్స్ దీన్ని జస్ట్ ఇటు సైడ్ తీసుకొస్తాను. తీసుకురాగానే దీన్ని క్లిక్ చేసి 1 ఏమని పెట్టాను, 1 మిలియన్ వ్యూస్ అన్నట్టు ఫ్రెండ్స్. మీరు చూసుకున్న ఇలా చేసుకుంటే మనం మెల్లిగా చిన్నగా అలైన్మెంట్స్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసాను ఫ్రెండ్స్. మరి జస్ట్ బేసిక్గా అవుట్లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం నీట్గా ఎలా చేయాలనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. బట్ మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ కూడా కావాలి ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఆప్షన్ ఉంది. ఎలిమెంట్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి సర్చ్ ఆప్షన్ వస్తుంది. సర్చ్ ఆప్షన్ మీద ఇమోజ్ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇమోజెస్ మనం వాట్సాప్లో కూడా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. అలాంటి ఇమోజ్ అని ఇక్కడ ఈ హెడ్డింగ్ టైప్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఇమోజ్ అని సర్చ్ చేయగానే మనకు కొన్ని ఇమోజెస్ వచ్చాయి. ఇక్కడ గ్రాఫిక్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద సర్చ్ ఆర్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని ఇమోజెస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఈ ఇమోజెస్ క్లిక్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను అక్కడ. సో ఇప్పుడు దీన్ని తీసుకొని దీని ఇక్కడ సైజ్ అనేది మనం ఇక్కడ చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ అస్. సో దీని సైజ్ అనేది నేను ఇలా చేసేసుకున్నాను, మీరు చూసుకోవచ్చు. ఈ సైజ్ కాగానే ఫ్రెండ్స్ మనకి ఇంకో ఇమోజ్ కావాలి. సో ఆ ఇమోజ్ కోసం నేను లెంకుతున్నాను. ఇందులో ఫ్రెండ్స్ ఇదే ఇమోజ్ మనకు దొరికింది. ఈ ఇమోజ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇటు సైడ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే మనకి 2 ఇమోజెస్ కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మధ్యలో చూసుకున్నట్టు ఇంకేముంది ఫ్రెండ్స్, ఇక్కడ యూట్యూబ్ లోగో ఉంది, ప్లస్ ఇక్కడ వైట్ లైన్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత కంప్లీట్గా ఈ షాడోస్ ఎలా యాడ్ చేయాలనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫ్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం గ్రాఫ్ తీసుకుందాం. ఈ ఇమేజ్ కట్ చేసి గ్రాఫ్ అని టైప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ గ్రాఫ్ అనేది మనకి టైప్ చేస్తే మనకి గ్రాఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. గ్రాఫ్స్ అని టైప్ చేస్తే గ్రేప్స్ అని వచ్చింది ఫ్రెండ్స్, గ్రాఫ్. సో ఇక్కడ గ్రాఫ్ అని నేను టైప్ చేయడానికి కొన్ని గ్రాఫ్స్ ఓపెన్ అయిపోయాయి ఫ్రెండ్స్. మనం చూసుకోవచ్చు, మనకు నచ్చిన గ్రాఫ్ అనేది మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకు కొన్ని గ్రాఫ్స్ అనేవి వచ్చేసినాయి బై డిఫాల్ట్గా. నేను కొన్ని మంచి గ్రాఫ్స్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను సర్చ్ చేసుకోవచ్చు, మనం కొన్ని పేరు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రాఫ్ తీసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది బాగా అనిపిస్తుంది నాకు. సో బట్ ఇది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఈ గ్రాఫ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా గ్రీన్ కలర్లో పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇందులో గ్రీన్ అండ్ రెడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు గ్రీన్ అండ్ రెడ్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, బాగుంటాయి కాబట్టి నేను ఇందులో గ్రీన్ కలర్ అనేది యూజ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ కలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కలర్ దొరకకుంటే మనం ఇక్కడ కలర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి పర్ఫెక్ట్ గ్రీన్ కలర్ దొరకలేదు కాబట్టి దీన్ని క్లిక్ చేసి దీన్ని గ్రీన్ కలర్కి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ ఇలా తీసుకెళ్ళాను. సో ఇది డార్క్ గ్రీన్ కొంచెం బాగానే ఉంది కాబట్టి నేను దీన్ని ఇలానే పెట్టేసుకుంటాను. పెట్టేసుకున్న తర్వాత మనకు ఒక లైన్ కూడా కావాలి కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఎలిమెంట్స్కి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇక్కడ లైన్ ఆప్షన్గా మనకి ఇక్కడ ఆరో ఆప్షన్స్ ఇలాంటివి వస్తుంది కాబట్టి ఇక్కడ లైన్ ఆప్షన్గా క్లిక్ చేసి మనకి లైన్ ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ తీసేసుకుంటాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇది కొంచెం మనకి ఇలా వచ్చింది కాబట్టి దీన్ని మనం కొంచెం ఇలా పెంచుకోవచ్చు. నేను ఇలా పెంచేసుకున్నాను, మీరు చూసుకోవచ్చు. ఇలా పెంచిన తర్వాత దీన్ని జస్ట్ అడ్జస్ట్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని కలర్ అనేది మనం చేంజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. తర్వాత కంప్లీట్గా అలైన్మెంట్ అనేది మనం సెట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు. సో నేను దీన్ని వైట్ కలర్లో చేయాలనుకుంటున్నాను. వైట్ కలర్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇంకో కావాలంటే యూట్యూబ్ లోగో కావాలి ఫ్రెండ్స్. మనం ఇందులో చూసుకోవచ్చు యూట్యూబ్ లోగో ఉంది. సో యూట్యూబ్ లోగో కూడా ఏం లేదు ఫ్రెండ్స్, మనం జస్ట్ సర్చ్ బాక్స్లో వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ టైప్ చేస్తున్నాను. యూట్యూబ్ కొట్టగానే మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ యూట్యూబ్ లోగోస్ అనేవి కొన్ని ఓపెన్ అయిపోతున్నాయి. నేను మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ లోగోస్ ఆల్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని యూట్యూబ్ లోగోస్ కానీ సబ్స్క్రైబ్ బటన్ కానీ ఇలా చాలా ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. నాకు నచ్చిన యూట్యూబ్ మనం తీసుకోవచ్చు. లోగో అనేది మనం ఇక్కడికి వెళ్ళి వెతుక్కోవచ్చు ఫ్రెండ్స్. నేను చూస్తున్నాను మనకు మంచి యూట్యూబ్ మనకు సెట్ అయ్యేటది ఏది ఉంది అనేది మనకు సర్చ్ చేసుకోవచ్చు. ఇందులో
సో మళ్ళీ పైకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. సో ఐ థింక్ ఇది కొంచెం బెటర్, అంటే కొంచెం దగ్గర లుకింగ్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో మేబీ ఫర్ ఎగ్జాంపుల్గా ఇది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఎలా అంటే ఎలా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి రేడియస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఐ థింక్ సో. సో రేడియస్ అనేది చేంజ్ అవ్వట్లేదు, బార్డర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు బార్డర్ అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. సో ఇలా యూట్యూబ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఫ్రీ పిక్ వెళ్ళిపోయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ యూట్యూబ్లో అని ట్రై, అంటే మనకు పర్ఫెక్ట్గా దొరకకుంటే ఇక్కడ యూట్యూబ్ అని మళ్ళీ ట్రై చేద్దాం. సో యూట్యూబ్ క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ యొక్క లోగోస్ కొన్ని ఇక్కడ మనకు వచ్చేసాయి, మీరు చూసుకోవచ్చు. ఇలా డిజైన్స్ అనేది, లోగోస్ అనేది ఏదైనా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను మేబీ మన దాంట్లో మనకు లోగో ఆల్రెడీ ఉంటుంది అనుకుంటే అలా ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లోగో మీరు ఇక్కడ అప్లోడ్ ఫైల్లో కొడితే మనకు అప్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏ లోగో లేదు కాబట్టి ఒక లోగో అనేది నేను ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ లోగో నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఈ లోగో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూట్యూబ్ ఇది అవసరం లేదు, ఇలా కట్ చేయాలి మనం నేర్చుకుందాం. మళ్ళీ ఒకసారి నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను, మీరు చూసుకుని ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేస్తున్నాను. బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇందులోకి వెళ్ళి మనం ఎలాంటి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే చాలా ఈజీ, జస్ట్ వన్ క్లిక్తో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, మనం మంచి ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు యూట్యూబ్ని డౌన్లోడ్ చేసాం కదా, సారీ జిప్ ఫైల్ ఓపెన్ అయిపోయింది అనుకుంటా ఫ్రెండ్స్. మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకే, ఈ ఇమేజ్ నాకు వద్దనుకుంటున్నాను ఎందుకంటే అది ఎక్స్ట్రాక్ట్ అదంతా చాలా టైం ప్రాసెస్. సో ఇంకో లోగో అనేది తీసుకున్నాను జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రం కాబట్టి మీకు నచ్చిన లోగో మీరు ఎంత పేషెన్స్తో తర్వాత చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక యూట్యూబ్ లోగో మనకు కావాలి. ఓకే నో ప్రాబ్లం, దాన్ని అన్జిప్ చేసుకుందామని నా డాష్ బోర్డ్లోకి వెళ్ళి దాన్ని అన్జిప్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ జిప్ ఫైల్ ఇదే కదా ఫ్రెండ్స్, ఇది ఓపెన్ అయిపోయింది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్జిప్ చేయడం ఈజీ ఫ్రెండ్స్. దీన్ని రైట్ క్లిక్ చేయగానే మనకి ఎక్స్ట్రాక్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాక్ట్ ఆల్ వచ్చేసింది. ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేశాను నేను. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేస్తే ఈ అందులో ఉన్న ఫైల్స్ ఇమేజ్ మనకు మళ్ళీ బయట వస్తాయి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ మళ్ళీ మన దీనికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళిపోయి మనకు అప్లోడ్ ఇక్కడ ఉంది, అప్లోడ్ ఆప్షన్, అప్లోడ్ క్లిక్ చేశాను. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్ళి నేను ఈ లోగో అనేది తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనకు లోగో వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను, ఇది పాతది బాగాలేదు కాబట్టి దీన్ని నేను తీసేసుకున్నాను. దీన్ని క్రాప్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా క్రాప్ చేయొచ్చు ఫ్రెండ్స్. మేబీ నేను బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయలేదు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి దీని ద్వారా తీసుకుంది. ఇలా అప్లోడ్ ఫైల్ ఉంది, ఈ అప్లోడ్ ఫైల్ తీసుకుంటే ఈ ఇమేజ్ నేను తీసేసుకొని ఓపెన్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో నీట్గా ఉంటుంది కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని కూడా ఫ్రెండ్స్ ఒక డౌన్లోడ్ క్లిక్ చేస్తాను, అక్కడికి వెళ్ళి క్రాప్ చేసుకోవచ్చు. సో దీన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఒకసారి అప్లోడ్ ఫైల్కి వెళ్ళిపోతున్నాను. అప్లోడ్ ఫైల్కి వెళ్ళిపోయి డౌన్లోడ్స్. సో మనకి రిమూవ్ ఇది ఫ్రెండ్స్ మనకు కావాల్సింది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే దీన్ని కొంచెం క్రాప్ చేసుకుంటాను. ఇలా క్రాప్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యూట్యూబ్ లోగోని. సో దీన్ని ఇలా మిడిల్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికీ నేను గ్రూప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అన్ని సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ అయితే దీన్ని సైడ్ జరుపుకుంటాను. సో సేమ్ దీనికి కూడా ఇలా గ్రూప్ అనేది నేను చేసుకుంటున్నాను. సో దీన్ని సైడ్ జరుపుకో, ఇది ఇలా మిడిల్లో పెట్టేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులో గ్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఫిల్అప్ ఎలా చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను కొంచెం చిన్నగా చేసుకుంటాను. ఇప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ కాబట్టి చాలా టైం పడుతుంది, అడ్జస్ట్మెంట్కి కొంచెం పర్ఫెక్ట్ కావాలి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెంటర్లో పెడతా ఫ్రెండ్స్. ఇక్కడ లేఅవుట్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న రైట్ క్లిక్ చేయడం అలైన్మెంట్ టు పేజ్ ఉంది కదా, సెంటర్ ఉంది కదా ఫ్రెండ్స్. సెంటర్ క్లిక్ చేసి సెంటర్లో వచ్చేస్తుంది. సో ఇది కూడా సెంటర్లో అయిపోయింది. సో ఏం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఎలిమెంట్స్కి వెళ్ళిపోతాను. ఎలిమెంట్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనం క్లిక్ చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ తీసుకుంటున్నాను. ఈ సర్కిల్ జస్ట్ వైట్ కలర్లో పెట్టేస్తున్నాను. వైట్ కలర్ పెట్టి జస్ట్ కొంచెం చిన్నగా చేస్తున్నాను. సో ఇక్కడ డిజైన్ ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇలా ఉంది. సో ఎటుపోయింది, ఓకే. సో దీన్ని కొంచెం చిన్నగానే నేను చేసుకుంటాను. మీరు యూట్యూబ్ లోగోస్ కానీ మళ్ళీ పర్ఫెక్ట్గా మీకు నచ్చినట్టు తర్వాత చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఈ టీచింగ్ పర్పస్ కాబట్టి దీన్ని ఇలా పెట్టేసి సెట్. సో ఏం లేదు, దీన్ని క్లిక్ చేసి ఇది మనకు వెనక్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పొజిషన్ మీద క్లిక్ చేయండి, బ్యాక్
క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మనకు చూసుకోవచ్చు ఇది బ్యాక్కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ యూట్యూబ్ లోగో లెక్క అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది సెంటర్ అయిపోయింది, లోగో కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ షాడోస్ ఎలా యాడ్ చేయాలి, అలైన్మెంట్ ఎలా చేయాలనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలైన్మెంట్ ఇష్యూ ఫ్రెండ్స్, జస్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్. నేను దీన్ని ఇలా పెట్టాలనుకుంటున్నాను. సో ఇది ఓకే, పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇదంతా ఒకసారి సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం ఇలా చిన్న అలైన్మెంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకొని దీన్ని ఒకటేసారి జరుపుకోవచ్చు మనం, లేదంటే గ్రూప్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఇది కలర్లో చేంజ్ చేసుకుందాం. మనం ఇది ఏ కలర్లో ఉంది ఫ్రెండ్స్, రెడ్ కలర్లో, ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఇది కలర్ ఇక్కడ మనకి ఏ డాట్ ఉంది అది మీరు క్లిక్ చేయండి, మనకి ఇక్కడ రెడ్ కలర్ ఉంది ఫ్రెండ్స్. యూట్యూబ్ది రెడ్ కలర్, చేంజ్ వైట్ టు రెడ్. సో దీన్ని నేను కలర్లోకి వెళ్ళి రెడ్ కలర్ చేంజ్ చేసుకున్నాను. సో దీనికి గ్రీన్ కలర్ కావాలి కాబట్టి నేను ఈ గ్రీన్ తీసేసుకున్నాను. సో దీనికి షాడో కూడా మనకు కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేయడం మనకు షాడో కావాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. షాడో కూడా వచ్చేసింది. దీన్ని మళ్ళీ నేను పైకి పెట్టేసుకుంటున్నాను. సో దీనికి కూడా షాడో కావాలి కాబట్టి దీన్ని కూడా క్లిక్ చేసి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి నేను ఇక్కడ షాడో క్లిక్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ దీనికి షాడో వచ్చింది. ఈ వ్యూస్ కూడా నాకు షాడో కావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, కాబట్టి నేను ఫస్ట్ దీన్ని అన్గ్రూప్ చేసుకొని వ్యూస్ మీద క్లిక్ చేసేసి ఎఫెక్ట్స్కి వెళ్ళిపోయి మళ్ళీ దీనికి కూడా నేను షాడో అనేది యాడ్ చేస్తున్నాను. సో దీనికి కూడా సేమ్ సెలెక్ట్ చేసుకొని షాడో యాడ్ చేస్తున్నాను. ఈ 99 కూడా నేను షాడో యాడ్ చేస్తున్నాను. 1 మిలియన్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. షాడో యాడ్ చేస్తే ఎంత మంచిగా అంటే ఓవర్ లుక్ అనేది వస్తుంది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం దీన్ని జస్ట్ దీన్ని మాత్రమే గ్రూప్ చేసుకుందాం. దీన్ని సైడ్ జరుపుకుందాం. సో దీన్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, దీన్ని అన్గ్రూప్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మన గ్రాఫ్ అలైన్మెంట్ సెట్టింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఈ గ్రాఫ్ని ఇలా పెట్టేసి కొంచెం గ్రాఫ్ అనేది నేను పెంచుతున్నాను. సో ఇక్కడ మన గ్రాఫ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇది కూడా వచ్చేసింది మనకి ఫ్రెండ్స్. మనకి ఇంకా ఏం కావాలంటే ఫ్రెండ్స్, ఓకే ఈ కొంచెం అలైన్మెంట్ సెట్టింగ్ చేసుకుంటే మన యొక్క ఛానల్ యూట్యూబ్ అనేది థంబ్నెయిల్ అనేది ఈజీగా అయిపోతుంది. సో దీన్ని నేను ఇక్కడ ఇలా పెట్టి దీన్ని చిన్నగా చేసుకుంటాను. సో దీన్ని సెంటర్లోనా ఫ్రెండ్స్, సెంటర్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. సో దీన్ని కూడా నేను అడ్జస్ట్మెంట్ చేసి సెంటర్లో పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసుకున్నారు ఫ్రెండ్స్, ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం లెంత్ గ్యాప్ అనేది మనకు పెరిగిపోయింది. సో దీన్ని సెలెక్ట్ చేసి గ్రూప్ చేసేసి దీన్ని మొత్తానికి జరిపేస్తున్నాను. కొంచెం గ్రాఫ్ని కొంచెం కిందకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఇంకొంచెం జరుపుకుంటే మేబీ ఇలా అలైన్మెంట్ కొంచెం మటుకు చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని అన్గ్రూప్ చేసుకొని దీన్ని కొంచెం సెంటర్లో చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను అన్గ్రూప్, సో రైట్ క్లిక్ చేసి ఈ మిలియన్ని సెంటర్లో పెడతాను ఫ్రెండ్స్. సో 99 సెంటర్లో ఉంది. ఐ హోప్ కొంచెం మ్యాచ్ అయింది అనుకుంటా ఫ్రెండ్స్. ఇంకా మీరు కావాలంటే ఇంకా అలైన్మెంట్స్ అనేది మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకున్నారు ఫ్రెండ్స్, యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం యూట్యూబ్ థంబ్నెయిల్ ఈజీగా స్క్రాచ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఒకవేళ మనం దీన్ని గ్రాఫ్ ఇలా సెట్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా కాకుండా కొంచెం మటుకు చాలా మంచిగా మ్యాచ్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరు దీన్ని డిజైన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. మనం యూట్యూబ్ యొక్క స్క్రాచ్ నుండి థంబ్నెయిల్ అనేది మనం స్క్రాచ్ నుండి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే ఇలా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇలా స్క్రాచ్ నుండి చేస్తే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్, వైట్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చూసుకున్నాగా. సో ఇది ఇలా మనం ఈరోజు కంప్లీట్గా యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. కంప్లీట్గా మీరు క్యాన్వా తెలుగులో ఫ్రీగా కంప్లీట్ కోర్స్ నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. కొంచెం ఇందులో అలైన్మెంట్ ఇష్యూస్ మీ కాన్సెప్ట్ అనేది అర్థమైపోయింది. నాకు కాన్సెప్ట్ అర్థం చేయాలనుకుంటున్నాను కాబట్టి కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకుంటా ఫ్రెండ్స్. ఇలా మనం చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయని కొంచెం క్లిక్ చేస్తే డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది. చూసుకున్నారు PNG ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇది మనం ఇమేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రోజుకి ఫ్రెండ్స్ కంప్లీట్గా వీడియో చూసినందుకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కంప్లీట్గా క్యాన్వా కానీ వర్డ్ప్రెస్ కానీ మీరు నేర్చుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి టిప్స్ అని నేను చెప్తాను. ఈ రోజుకి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్.